హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే దేవుడైన యేసుప్రభువారు ఈరోజు మనకు ఒక క్రిస్టల్ క్లియర్ వాగ్దానం ఇస్తున్నారు. అది ఏంటంటే ఆయన మనం చేసే ప్రతి ఒక్క కార్యాలను సఫలపరుస్తారు అని. సో ఇది మనం గుర్తుపెట్టుకొని దేవుడైన యేసుప్రభువారు ఖచ్చితంగా మనం ఏం కార్యం చేసినా కూడా అది సఫలపరుస్తారు. అండ్ మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సో ఆయన చిత్తానుగుణంగా మనం ఏం పని చేసినా కూడా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇది దేవుడైన యేసుప్రభువారు మనకి ఇస్తున్న వాగ్దానము. అండ్ మనము తప్పకుండా ఎప్పుడు కూడా ఆయన చెప్పింది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దేవుడైన యేసుప్రభువారు ఏదైనా పని ఒకసారి చెప్పారు అంటే అది తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి అది మనకు చెప్తారు. అండ్ అది ఫెయిల్ అయ్యే పని అయితే దేవుడైన యేసుప్రభువారు మనకు చెప్పని కూడా చెప్పరు. సో ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయన మనకి ఏదైనా కార్యం ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుందంటే. సో మన మైండ్లో ఏదైనా కార్యం మనకు అనిపించింది అండ్ అది దేవుడైన యేసుప్రభువారి చిత్తానుగుణంగానే ఉంది అని మనకు అర్థమైంది అంటే మనం ఇంకా దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా అది నెరవేరి తీరుతుంది. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఎందుకంటే దేవుడైన యేసుప్రభువారు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, అలాగే ఆ కార్యాన్ని కూడా సఫలపరచు దేవుడు. ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయన యందు విశ్వాసం కలిగి ఉంది ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మీరు తప్పకుండా మా కార్యాలన్నింటినీ సఫలపరుస్తారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇది మేము గుర్తుపెట్టుకొని తప్పకుండా మీరు మాకు ఇచ్చిన కార్యాన్ని ఏదైనా కానీ మీ చిత్తానుగుణంగా ఉన్న ఏ కార్యాన్ని అయినా కానీ మేము ఆరంభిస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము ధైర్యం కలిగి ఉండి, మేము ఎలాంటి ధైర్యం అయితే కలిగి ఉంటామో ఆరంభించినప్పుడు అలాంటి ధైర్యమే మేము ముగించేటప్పుడు కూడా కలిగి ఉండేందుకు సాయం చేయండి. ఆ ప్రాసెస్ అంతట్లో కూడా మేము అదే ధైర్యం కలిగి ఉండేందుకు సాయం చేయండి. మాకు ఆ ధైర్యాన్ని మీరే నింపండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.